హెబ్రీ 11వ అధ్యాయము 32వ వచనం ధ్యానించుకుంటున్నాం. సమయాల వరకు గత వారంలో ధ్యానించాము. ఇప్పుడు వారిని గురించి, ప్రవక్తలను గురించి వివరించటకు సమయం చాలదు. సో ఇక్కడ ప్రవక్తల్ని పౌలుకి సమయం సరిపోలేదు కాబట్టి మనము ప్రవక్తల గురించి కూడా మనం ధ్యానించుకోవాలి. సో వారి పని పరిచర్య కూడా మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఆత్మీయ జీవితానికి. అందుకనే వారిని కూడా గుర్తు చేసుకోవాలి. ప్రవక్త అంటే దేవునికి ప్రజలకు మధ్యవర్తి అన్నమాట. మధ్యవర్తి అంటే ప్రాణం పెట్టడానికి కాదు, కానీ యేసు ప్రభువు వలె దేవుడు చెప్పిన మాటలు ఎవరికి చెప్పమంటే వారికి చెప్పడం ప్రవక్త పని అన్నమాట. అలాగే ప్రవక్తలుగా చూసినప్పుడు నోవా కూడా ప్రవక్త ఒక రకంగా. ఎందుకంటే దేవుడు నేరుగా తనతో మాట్లాడుతూ వచ్చాడు. తర్వాత తను చెప్పమన్న వర్తమానం కూడా ఇతరులకి చెప్పాడు. తర్వాత అబ్రహాము కూడా ఒక రకంగా ప్రవక్తే. తర్వాత మోషే కూడా ఒక రకంగా ప్రవక్తే. చూడండి, అందుకనే ఈ 5 గ్రంథాలు కూడా ఆదికాండము, నిర్గమాకాండము, లేవియా, సంఖ్యాకాండము ఇవన్నీ కూడా రాస్తూ వచ్చాడు. ద్వితీయోపదేశకాండం రాశాడు. సో దేవుడితో ముఖాముఖిగా మాట్లాడినవాడు. సో తన ప్రజల నిమిత్తమై తనకి ధర్మశాస్త్రాన్ని కూడా ఇచ్చాడు అన్నమాట. అందుకనే ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 19వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 18-19 చదవండి. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాని గూర్చి విచారణ చేసేదను. అంతేకాదు, ఏ ప్రవక్తయు అహంకారము పూని నేను చెప్పమని తనకు ఆజ్ఞాపించని మాటను నా నామమున చెప్పునో, ఇతర దేవతల నామమున చెప్పునో ఆ ప్రవక్తయు చావవలెను. తర్వాత మరియు ఏదొక మాట యెహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలిసి కొనగలమని మీరు అనుకొనిన ఎడల, ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరుగకపోయిన ఎడలను, ఎన్నడూను నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారము చేతనే దాన్ని చెప్పెను గనుక దానికి భయపడవద్దు. తర్వాత 19వ అధ్యాయం 19వ అధ్యాయంకి వచ్చేసిందా? అవునండి. 18వ వచనం. వారి సహోదరుల్లో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను. అతని నోట నా మాటలనుంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. మోషేకి దేవుడు చెప్తున్నాడు ఏమని? నీ వంటి ప్రవక్తను వారి సహోదరులలో నుండి పుట్టించదను. అంటే యేసు ప్రభుని గురించి చెప్తున్నాడు అన్నమాట. నీ వంటి అంటే ఈయన కూడా దేవుడు మోషేను కూడా ప్రవక్తగా ఎంచాడన్నమాట. దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతూ వచ్చాడు. ఏం చెప్పమంటే ప్రజలకి అది చెప్తూ వచ్చాడు. కలపకుండా తీసివేయకుండా చాలా జాగ్రత్తగా దేవుడు చెప్పిందే చేశాడు. అట్లాగే ధర్మశాస్త్రం కూడా తన ద్వారానే వచ్చింది. సో ఈ విధంగా దేవుడికి చెప్తున్నాడు, దేవుడు తనకు చెప్తున్నాడు, నీ వంటి ప్రవక్తను నేను పుట్టిస్తానంటే యేసు ప్రభు అన్నమాట. యేసు ప్రభు కూడా ఒక రకంగా ప్రవక్త. దేవుడు చెప్పినట్టుగా చేస్తూ వచ్చాడు. అందుకనే 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనంలో ఏముంటుందంటే, క్రీస్తు మనందరికీ పాపులకి పరిశుద్ధుడైన దేవుడికి మధ్యవర్తి అయ్యాడు. కేవలం మాటలు చెప్పడానికి కాదు, కానీ వారి అపవిత్రులైన మానవుల యొక్క పాపాన్ని తానే పరిహరించి ఆ పాపాన్ని తన మీద వేసుకుని ఆ పాప శిక్షను తన మీద తానే భరించి తన రక్తం కార్చి చనిపోయి తిరిగి లేచుట ద్వారా పాపులందరినీ యేసుక్రీస్తుని నమ్ముకొని పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ పొంది యేసు రక్తంలో కడగబడిన వారంతా కూడా పరిశుద్ధుడైన దేవుని కుమారులు అవుతారు. దేవునితో సంబంధ సహవాసాలు వస్తాయి. ఆ దేవునితో నిరంతరము నిత్య జీవములో ఉండటానికి వారు అర్హత అనేది పొందుతారు. నిత్యము దేవుని సేవించడానికి అర్హత వస్తుంది. పాప క్షమాపణ లేకుండా, విమోచన లేకుండా ఆ రీతిగా కాదన్నమాట. సో అలాగా మొట్టమొదటిగా
మోషేని కూడా దేవుడు ఎరిగాడు. మోషే అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో డ్రాన్ అవుట్ అనమాట. ఎవరు పెట్టారంటే ఫరో కుమార్తె పెట్టింది. ఎప్పుడైతే మోషే సొంత తల్లి యోకెబెతు దాన్ని జమ్ముపెట్టులో పెట్టి నైల్ నదిలో విడిచిపెట్టిందో అప్పుడు తాను చూసి ఫరో కుమార్తె చూసి చెలికత్తెలను పంపించి తీసుకొచ్చింది. బయటికి తీసుకొచ్చిన తర్వాత సుందరుడై ఉండి నేను తను పెంచుకుంటానని తాను నిశ్చయం చేసుకుంది. మిరియాము కూడా అక్కడ ఉండి మనకు తెలిసిందే. తన తల్లిని పిలుచుకొచ్చింది. పాలిచ్చి నా కొరకై బిడ్డను పెంచమని తిరిగి తల్లికి అప్పగించింది. అప్పుడు పేరు పెట్టింది. ఆ బిడ్డకి ఏమని పేరు పెట్టింది? మోషేకి తీయబడిన, నీటిలో నుండి తీయబడిన వాడని అర్థం అన్నమాట. అలాగే నేటి దినాల్లో మనకు కూడా అదే పేరు. ఎవరైతే విమోచింపబడ్డారో లోకంలో నుండి యేసుప్రభు ద్వారా తీయబడ్డాం, సంఘముగా సమకూర్చబడ్డాం. దానికి కూడా మోషే అంటే డ్రాన్ అవుట్, సంఘం కూడా డ్రాన్ అవుట్. ఎక్కడి నుంచి అంటే లోకంలో నుండి తీయబడ్డాం. సో కనుక మోషే కూడా అటువంటి ప్రవక్త. మోషే గురించి మనకి తెలుసు. చాలా సహనం కలిగిన వాడు, దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడిని దేవుడే తనకి సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. ఏప్రిల్కి రాసిన పత్రిక చూడండి, 3వ అధ్యాయం. ఏప్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయము దయచేసి చూడండి. మొదటి నుంచి చదవమ్మా. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. నా వంటి ప్రవక్త అంటే ఇప్పుడు ఇద్దరే. అటు ఇశ్రాయేల్కి మోషే ఎంత ప్రాముఖ్యమో ఇప్పుడు లోకంలో సంఘానికి కూడా యేసుక్రీస్తు ప్రభు అంత ప్రాముఖ్యం అన్నమాట. ఇటు సంఘం అంటే అర్థం ఏంటంటే యూదులు, ఇశ్రాయేల్ అందరూ కూడా తమ తమ మతాలు, ఆచారాలు అన్నీ విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచిన తర్వాత దేవుని వాక్యాన్ని అంతటినీ కూడా వారు పాటించవలసిందిగా ఉంటుంది. పాత నిబంధన ధర్మశాస్త్రం కూడా కొత్త నిబంధనలో ఆత్మీయంగా నెరవేర్చాలి. అక్కడ అది భౌతికంగా కనపడుతుంది, ఇప్పుడు ఆత్మీయంగా దాని ప్రకారమే మనం చేయాలి. దాంట్లో ఉన్న కట్టడలను మనం తీసుకోవాలి. కొన్ని ఆజ్ఞలు కూడా దాంట్లో కూడా దాన్నే యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్తూ వచ్చాడు. ఏంటంటే ప్రధానమైన ఆజ్ఞలు ఏంటంటే నీ దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ జ్ఞానముతో ప్రేమించాలని, రెండోది నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలని. అది ఆ 10 ఆజ్ఞల్ని కూడా 2 ఆజ్ఞల కింద చేస్తూ వచ్చాడు. అపోస్తలుడు పౌలు కూడా దాన్ని 13వ అధ్యాయం 1 కొరింథీ 7 వచనాల్లో ప్రేమ యొక్క నిర్వచనాన్ని అక్కడ చెప్పాడు. ప్రేమకు ఉండవలసిన లక్షణాలని అక్కడ చెప్తూ వచ్చాడు. దైవికమైన ప్రేమ అది. ఆ ప్రేమలో ఎలా ఉంటుంది? స్వార్థం ఉండదు, సహనం ఉంటుంది, దీర్ఘశాంతం ఉంటుంది. ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. తర్వాత ఈ విధంగా మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. తన ప్రజల్ని విమోచించడానికి కానీ, తన ప్రజల్ని అరణ్యంలో 40 సంవత్సరాలు నడిపించడానికి కానీ ఎంత ప్రయాసపడ్డాడో మనకు తెలుసు అన్నమాట. తాను భౌతికంగా ఆలోచించుంటే, ఈ దైవ ప్రత్యక్షత తనకి లేకుండా ఉండుంటే తాను ఐగుప్తులోనే ఉండేవాడు. అయితే తాత్కాలికమైన సుఖభోగాలు కలిగి ఉండేవాడు. ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడని రాకుమారుడుగా ఉండేవాడు. మంచిగా తన జీవితాన్ని అనుభవించేవాడు. కానీ అలా చేయలేదు. సో దేవుని ఏర్పాటులో తాను ఉన్నాడు కాబట్టి తాను కూడా సత్యాన్ని గ్రహించి 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని
అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగుబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. అతడు ప్రతిఫలముగా కలిగే బహుమానం అది. కాబట్టి కనుక ఫరో కుమార్తె ఇంటిని వదిలేశాడు, ఐగుప్తుని విడిచిపెట్టాడు. తర్వాత తన ప్రజలతో, దేవుని ప్రజలతో శ్రమపడాలని యోచించాడు. మిద్యానికి వెళ్ళిపోయాడు. మిద్యాన దేశంలో ఇత్రో మందలను మేపుతూ ఇత్రో కుమార్తె సిప్పోరాను పెళ్లి చేసుకున్నాడు. అక్కడ కుమారుల్ని కన్నాడు. తర్వాత దేవుడు పిలిచాడు, హోరేబులో పిలిచాడు. 3వ అధ్యాయంలో నిర్గమకాండంలో ఉంటుంది. పిలిచాడు. పిలిచిన తర్వాత 80 సంవత్సరాలకి పిలిచాడు మోషేని. ఎందుకంటే 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు. తర్వాత 40 సంవత్సరాలు ఇత్రో దగ్గర ఉన్నాడు, మిద్యాన్ దేశంలో ఉన్నాడు, మందలను మేపుకుంటూ. ఇక్కడ రాకుమారుడిగా ఉండవలసిన వాడు భౌతికంగా ఇక్కడ దాసుడైపోయాడు అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు కూడా దేవుడై ఉండి మనందరి కొరకు దాసుడైపోయాడు. మానవ స్వరూపం ధరించాడు, మనిషిగా వచ్చాడు, దాసుని స్వరూపం ధరించాడు, రిక్తునిగా చేసుకున్నాడు. మోషే కూడా రిక్తుడిగా చేసుకున్నాడు. అంటే తనకున్న భౌతిక ఆధిక్యతలన్నీ కూడా, ఘనతలు, గౌరవాలు, ఐశ్వర్యం అంతటినీ కూడా వదిలేశాడు. అది రిక్తుడిగా చేసుకోవడం. వదిలేసి పనివాడుగా చేరాడు. తర్వాత అప్పుడు అయిన తర్వాత నా వంటి ప్రవక్త అని చెప్పాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పోలికలన్నీ భౌతికంగా మోషేలో కనపడతాయి అన్నమాట. సో అలాగా తర్వాత 80 సంవత్సరాలకు పిలిచినప్పుడు ఇప్పుడు తన శక్తి మీద ఆధారపడటం మానేశాడు. నేను చేతగాని వాడినని చెప్పటం మొదలుపెట్టాడు. కనుక అప్పుడు అలాంటి వాళ్ళే దేవుని సేవకు కావాలి. ఎందుకంటే వాళ్ళే స్వబుద్ధిని ఆధారం చేసుకోవాలన్నమాట. దేవుని సేవ అంటే ఇదండి. దినాల్లో సేవకులని ఊరికే పేర్లు పెట్టుకోవటానికి ఐగుప్తు ఫరో కుమార్తె కుమారులాగా సేవకులని చెప్పుకుని దాన్ని కోరుకుంటున్నారు. అది సేవ కాదు. అది సేవకుడని చెప్పుకోవడం కూడా వేస్ట్ అన్నమాట. చెప్పుకోకూడదు, తప్పదు. నేను కూడా మొన్న ఎవరు ఇంటికి వచ్చి అడిగితే, మీరు సేవకుడు కదా, మీరే ప్రేయర్ చేయండి అంటే, మనం అందరం సేవకులమే, నేను ఆ బిరుదులు ఏం పెట్టుకోను, మా వాళ్ళు కూడా ఎవరికి పెట్టను, నేను అందరితో సమానంగానే ఉంటాను, నేను ఎక్కడ కూడా రాసుకోను అని కూడా చెప్పాను అన్నమాట. అంటే ఇదేదో గొప్పతనం కాదు, కానీ ఆ గ్రహింపు కలిగి మనం చిన్న పని ఏదో చేయాలి తప్ప అవి ఎదుగో ట్యాగుల కింద తగిలించుకుని వీళ్ళు కలిగి చూపించుకునే గొప్పతనం మనుషుల దగ్గర పొందటానికి కాదు ఇవన్నీ కూడా. నేటి దినాల్లో ఇవే పరిస్థితులు ఉంటున్నాయి. మనుషులందరూ కూడా మోసపోతున్నారు అన్నమాట. ట్యాగులు ఉన్న వాళ్ళనే రికగ్నైజ్ చేస్తారు, ట్యాగులు ఉన్న వాళ్ళని కోరుకుంటారు. నష్టపోయేది వీళ్ళే, వాళ్ళు నష్టపోతారు. ట్యాగులు పెట్టుకున్న వాళ్ళు వీళ్ళు నష్టపోతారు. సో మోషే సిద్ధపడినట్టు సిద్ధపరిచాడు. అప్పుడు నువ్వే రావాలని పిలిచాడు. నేను నత్తివాడిని గిత్తివాడిని అని చెప్పినప్పటికీ కూడా నేను నీ నోటికి తోడుగా ఉంటాను, నువ్వు రా అని చెప్పాడు. నీకు తోడుగా నీ అన్న ఆహారాన్ని ఇస్తానని చెప్పాడు. సో అలాగా దేవుని యొక్క సంకల్ప ప్రకారము ఇశ్రాయేల్ అందరినీ కూడా ఐగుప్తు నుంచి విమోచించడానికి, దేవుని యొక్క కట్టడలను వారికి నేర్పించడానికి, బలుల్ని వారికి నేర్పించడానికి, రక్త ప్రోక్షణం లేకుండా పాపం పరిహారం కాదని సత్యాన్ని వారికి నేర్పించి దాన్ని ఎడతెగకుండా వారు పాటించాలని, వారి సొంత భక్తి శక్తి మీద ఆధారపడకుండా ఓ జంతువు చనిపోతున్న కారణం చేత మీరు పరిశుద్ధులు అవుతున్నారని గుర్తుపెట్టుకోవాలి. భయం కలిగి పవిత్రత కలిగి జీవించాలి. అట్లా మన భక్తి శక్తి యుక్తులను బట్టి కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభు బలి ద్వారానే మనం పవిత్రమయ్యే మాట ఎప్పటికప్పుడు ఎప్పుడూ గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వారి దేని మనసు కలిగి ఉంటారు, దేంట్లో కూడా అతిశయించరు అన్నమాట. సో కొన్నిసార్లు యేసు రక్తం చేత విమోచింపబడ్డాం, మళ్ళీ బాగానే ఉంటుంది. కొంతమంది ఏం చేయాలంటే ఇంకా అతిశయిస్తూ ఉంటారు, నేను ఇది చేశాను, అది చేశాను, ఇది చేశాను. అట్లా లేదు. కాబట్టి నిజంగా మోషే లాంటి వాడు చేశారు. ఎంత త్యాగం అంటే చేయవలసిందంత దేవుని కొరకు. అపోస్తలుడు పౌలు కూడా ఇంచుమించు మోషే వాళ్ళు చేస్తాడు. నేను
సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకుంటానంటాడు. సమస్తాన్ని అంటే అర్థం ఏంటంటే భౌతికమైన ఆధిక్యతలన్నింటినీ కూడా ఆయన త్యజించాడు అనమాట. దేని కొరకు త్యజించాడు? ఏ విధముల చేతనైనా క్రీస్తు యేసులో నందు పునరుద్ధానమును పొందవలనని, తర్వాత క్రీస్తు యేసుని గురించిన శ్రేష్టమైన జ్ఞానాన్ని సంపాదించుకొని ఆయన యందు నీతిమంతుడిగా అగుపడు నిమిత్తం అంటాడు. ఫిలిప్పీ 3:7-11 వచనాల్లో కూడా ఈ మాటలో మనం చూసుకోవచ్చు అన్నమాట. సో ఇది ప్రవక్తలు వారి జీవిత విధానాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండి, ఒకటి ఇల్లంతట్లో కూడా నమ్మకంగా ఉండాలంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు ఒక సందర్భంలో 32వ అధ్యాయం నిర్గమాకాండంలో 5వ వచనంలో వారు విగ్రహారాధన చేసినప్పుడు హోరేబు కొండ మీద మోషే ఉన్నప్పుడు ధర్మశాస్త్ర పలకలను తీసుకురావడానికి వెళ్ళినప్పుడు కింద వీళ్ళు విగ్రహాన్ని చేయించుకుని ఆహారం ద్వారా వారు జాతర చేసుకుంటున్నారు, పండుగ చేసుకుంటున్నారు, గంతులు వేస్తున్నారు. అక్కడే ఆరంభమైంది అంతా. ఆ సమయంలో మోషేకి దేవుడు చెప్తాడు, మోషే నువ్వు తప్పుకో, నేను గొప్ప జనంగా చేస్తాను, వీళ్ళందరినీ సంహరిస్తాను, వీళ్ళు లోబడిన వాళ్ళని ప్రజలు ఉంటారు. ఇప్పుడు కూడా సంఘంలో వస్తారు, ఆదివారం వస్తారు, ఎంత చెప్పినా లోబడరు, ఇప్పుడు అలాగే ఉంటారు. సో చాలామంది మీలాంటి వాళ్ళు ఉన్నారు, చెప్పిన వెంటనే లోబడతారు. సో కాబట్టి అందుకనే మేము దేవుడు మీ వాళ్ళు ఎలాగ దయ చూపిస్తాడో అది కూడా చూస్తాం. మీకు ఇబ్బందులు ఉన్నప్పుడు, శ్రమలు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు కూడా ఆ స్ట్రిక్ట్ విధానాన్ని అందరికీ పాటించడానికి వీల్లేదు. నిన్న కూడా మనం చూసాం, పక్షవాతం గలవారు అతను దాన్ని తీసుకొచ్చిన వారు లేటుగా వచ్చారు. ఆ కారణం చేత పైకప్పై ఇవ్వవలసి వచ్చింది. లేటుగా వచ్చారంటే అక్కడ లేటుగా వారికి సమాచారం తెలిసి ఉండొచ్చు, వెంటనే వారు మోసుకొని ఎంతో దూరం నుంచి వచ్చి ఉండొచ్చు, అందుకని అయిందన్నమాట. కాబట్టి కనుక ఏదో సమస్య ఉంది. కనుక రియల్గా మనకి ఏదైనా సమస్య ఉంటే పర్వాలేదు, కానీ లేకపోతే లేకుండానే మనం లేటుగా వస్తున్నాము, లేకుంటే దేవుని కార్యాల మీద ఆసక్తి లేదు, దేవుని సన్నిధి అంటే ఆసక్తి లేదంటే ఆత్మీయ పక్షపాతం ఇంకా ఉంది, పక్షపాతం కొనసాగుతుంది. సో దాన్ని అంతటినీ కూడా చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఆసక్తితో అందరూ కూడా అలాగా ముందుకు సాగాలి. అంటే తన స్వకీయ మహిమను వెతికిన వాడు కాడు మోషే. వద్దు ప్రభువా, ఐగుప్తు నుంచి వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళాడు, చంపడానికి తీసుకువెళ్ళాడు అనుకుంటారు. నేను నామానికి ఎంత ఘనహీనత వస్తుంది, మహిమ పోతుంది. వద్దు ప్రభువా, వద్దు, నాకేం అవసరం లేదు. అది ఈ ప్రజల్ని క్షమించి, ఈ ప్రజల్ని క్షమించకపోతే నా పేరు జీవగ్రంథం నుంచి కొట్టివేయంట. అప్పుడు దేవుడిని చూడండి ఎంత చల్లారుస్తున్నాడు. తప్పు చేసిన ప్రజలను కూడా క్షమించమని మధ్యవర్తిగా ఉంది. యేసు ప్రభు అయితే ప్రాణమే పెట్టేశాడు, ఇంకెంత నమ్మకమైన వాడు. కాబట్టి అందుకనే ప్రభు యేసునందు లక్ష్యం ఉంచడాన్ని ఇప్పుడు హెబ్రీ 3:1 చదువుకున్నాం. సో ఇలాంటి వాడిని మనం ఈ మోషే యొక్క ప్రవర్తన చూస్తేనే మనకు ఎంతో జాలి, ఎంతో భయం కలుగుతుంది. అలాంటి మనం ఏ కోశానన్నా కొంచెమన్నా త్యాగం చేయగలమా అనేది చూసుకోవాలి. అయితే ప్రస్తుతానికి ఉన్నది పర్వాలేదు, మనం చేయగలిగినంత చేస్తున్నాము. బట్ అందుకందుకు చల్లారిపోయే జీవితంలోకి వెళ్ళకూడదు, కానీ అలాగే ఉండాలి. ఇంకా అభివృద్ధి చెందటానికి అవసరాన్ని బట్టి మనం ఎప్పుడూ కూడా సరిగ్గా ఉండాలి, సిద్ధపడాలి. మిగిలిన వారందరూ కూడా మరి ఆ విధంగా ఉంటున్నారు. ఇశ్రాయేలు ప్రజలు అవిధేయులైన వారుగా వలెనే కనబడుతున్నారు, మొండితనం కలిగిన వారుగానే ఉంటున్నారు. అవి మనం కావచ్చు, మన ఇంట్లో పిల్లలు కావచ్చు, ఇంకెవరైనా అటువంటి మొండితనం లేకుండా ముందు నుంచి చూసుకోవాలి. ఇది ఎందుకంటే శాశ్వత జీవంతో కూడిన విశ్వాసం ఇది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా మనం ఉండాలన్నమాట. కనుక ఈ దినం మనం మోషే గురించి చూసాం. మోషే అంటే అర్థం ఏంటి? విమోచింపబడినవాడు, లేకపోతే డ్రాన్ అవుట్, నీటిలో నుండి తీయబడినవాడు అని అర్థం అనమాట. అది సంఘం అంటే మనం కూడా
లోకంలో నుండి తీయబడ్డాం, డ్రాన్ అవుట్. సంఘం అంటే కూడా ఇది తీసుకొచ్చిన తర్వాత మనం కూడా మోసే వలె జీవించేది నేర్చుకోవాలి. సంఘం కూడా మోసే వలె జీవించేది నేర్చుకోవాలి. సో అది దేవుని కొరకు జీవించాలి, దేవుని ప్రజల కొరకు జీవించాలంటే ఆ స్వార్థాన్ని త్యజించుకోవాల్సి వస్తుంది. లేకపోతే నాకు ఈ కష్టం ఉంది, ఆ కష్టం ఉంది అంటే ఈ కష్టాలు నష్టాలు కూడా ఇప్పుడు రమాదేవి గారు ఉన్నారు. ఆయన బ్యాక్ పెయిన్, ఏ పెయిన్ ఉన్నప్పటికీ కూడా ఓర్చుకుంటూ అలాగే కొనసాగుతున్నారు. అటువంటి వారి విశ్వాసాన్ని కూడా కనపరుస్తాడు. వయసును బట్టి కూడా వస్తూ ఉంటాయి. మీరు కూడా కీర్తి కానీ, ఇంకా మిగిలిన వారు కానీ, సువర్ణ కానీ, మిగిలిన వారందరూ కూడా ఆ రీతిగా కొనసాగుతున్నారు. సో ఇది మంచిది అన్నమాట. మీరు చేసేది మంచి పని. కనుక ఇలాగే మనం మోషేని మాదిరిగా పెట్టుకుని ఈ ప్రవక్త యొక్క జీవితాన్ని మనం దేవుడిచ్చిన పరిచర్యను, జీవితాన్ని కొనసాగించుకుందాం. ప్రార్థనలోకి వెళ్దాం.